శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు మూల నక్షత్రం వివాహ పొంతనలు అనే విషయాన్ని తెలుసుకోదలుచుకున్నాం. ఇక్కడ మూల నక్షత్రం 4 పాదాలు ధనస్సు రాశిలో ఉంటాయి. ధనస్సు రాశికి అష్టమ రాశి 6వ రాశి, అష్టమ రాశి కర్కాటకం. మూల నక్షత్రం ఉండే ధనస్సు రాశి కర్కాటక రాశికి అధిపతులు మిత్రులు కాబట్టి దాంతో సమస్య లేదు. 6వ రాశి శుక్రుడు షష్టాష్టకాలు అవుతాయి కాబట్టి మూల నక్షత్రం వాళ్ళు వృషభ రాశిలో ఉండేటటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో వివాహం కుదరదు మూల నక్షత్రం అమ్మాయిది అయినప్పుడు. అలాగే మూల నక్షత్రానికి మూల, పూరాషడ, ఉత్తరాషడ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ మూల నక్షత్రానికి 7వ నక్షత్రం అయినటువంటి గురు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో విశాఖ, పూర్వభద్ర, పునరుసు. ఈ నక్షత్రాలు అశ్వని, మఖ, మూల వాళ్ళకి నైదంతారులు అవుతాయి కాబట్టి ఈ నక్షత్రాలు కూడా పనికిరావు. జనరల్గా ఏంటంటే 12వ రాశిలో ఉండే తారాబలం నక్షత్రం, తారాబలం లేని నక్షత్రాలు, 8వ రాశిలో ఉండే తారాబలం లేని నక్షత్రాలు, 6వ రాశిలో ఉండే తారాబలం లేని నక్షత్రాలు, 7వ తార లైన్ చెప్పబడినటువంటి ఈ పర్టికులర్ మూల నక్షత్రానికి విశాఖ, పునరుసు, పూర్వభద్రలు పనికిరావు. అయితే ఇంకా క్షేమతారులైనటువంటి మూల, పూర్వాషడ, ఉత్తరాషడ, శ్రవణం, చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ పనిచేస్తాయి. ఈ కేతు గ్రహం మూలకి అధిపతి అయితే, ఈ చెప్పిన నక్షత్రాలకి చంద్రుడు అధిపతి అయితే చంద్రుడికి గ్రహణం, కేతు గ్రహణం అవుతుంది. జనరల్గా ఇది 2-7 అంటారు. జనరల్గా ఒకరికొకరు క్యాచీగా ఉంటారు. మూలకి ఈ చంద్ర నక్షత్రాలైనా శ్రవణం, రోహిణి, హస్త వాళ్ళు టక్కన క్యాచ్ అవుతారు. అల్టిమేట్గా ఇవి మంచిది. కాకపోతే ఏంటంటే ఈ రోహిణి, ఈ చెప్పిన 3 నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం వాళ్ళు మగపిల్లల నక్షత్రాలు అవుతుండగా వాళ్ళు వివాహ సమయంలో 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చి దానం చెప్పి తారాబల దోష నివారణ అని చెప్పుకొని పంతులు గారికి దానం ఇచ్చి నమస్కారం చేసి అక్షంతలు ఆశీర్వాదం తీసుకుని వివాహం చేసుకోవచ్చు అనేది సడలింపు మాత్రమే. ఇంకా సూటిగా పూర్తిగా పనికొచ్చే నక్షత్రాలు ఏంటి, తారాబలం, రాశి ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఏంటంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢం. ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. ఏంటంటే మూల రాక్షస గణం, ఈ 3 మనుష్య గణాలు. శాస్త్రం రాక్షస గణం అమ్మాయికి ఇక్కడ మనుష్యగణ అబ్బాయితో వివాహం చేయవద్దు అని చెప్పింది. అయినప్పటికీ అన్నీ బాగున్నాయని చెప్పి ఈ 3 పనికొచ్చే నక్షత్రాల లిస్టులో చేరుస్తారు. బట్ వీటి విషయంలో జాగ్రత్త వహించవలసి వస్తుంది. అన్ని రకాలుగా మిగతా విషయాలన్నీ బాగున్నాయి అనిపిస్తేనే ఈ నక్షత్రాల విషయంలో ముందుకెళ్ళాలి. ఇంకా శతభిషం, స్వాతి, రేవతి, జ్యేష్ఠ, ఆశ్లేష, ధనిష్ట ఇవన్నీ కూడా మంచివే. ఎందుకంటే ఇవి రాక్షస గణాలే. అమ్మాయి రాక్షసం. చిత్త, ఇంకా అనురాధ, పుష్యమి, ఉత్తరభద్ర ఇవి కూడా దేవగణాలు, రాక్షస గణాలు పనిచేస్తాయి. మృగశిర 3, 4 పాదాలు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ పనికొచ్చే నక్షత్రాలు చెప్పినప్పటికీ కూడా ఇవి అంతగా చూజ్ చేసుకోవడందుకు రెండవ పక్షంగా తీసుకోవాలి. కానీ కొంచెం చికాకులు ఉంటాయి. అల్టిమేట్గా పనికొచ్చేవి రాక్షస గణాలు శతభిషం, స్వాతి, రేవతి, జ్యేష్ఠ, ఆశ్లేష, ధనిష్ట, చిత్త, అనురాధ, పుష్యమి, ఉత్తరభద్ర. ఇందులో రాక్షస గణ, దేవగణ నక్షత్రాలు ఉన్నాయి. ఇవి పనికొస్తాయి. వీటిలో మీకు అన్ని రకాలుగా నప్పిన దాన్ని చూజ్ చేసుకుని వివాహ విషయంలో మంచి సంబంధం దొరికి మీ పిల్లలకి ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ మనసా సత్యనారాయణ, శాంతినగర్, NAD, విశాఖపట్నం 9849811695. థ్యాంక్ యూ విన్నందుకు.
బిరుగురు వీళ్ళు వచ్చే మామయ్య వాళ్ళు వచ్చారు మామయ్య వాళ్ళు వచ్చారు బిరుగురు